హాయ్ అండి. హాయ్. నాని హిట్ 3 సినిమా చూసారండి మీరు? అవునండి, ఇప్పుడే చూశానండి. హిట్ 3 సినిమా అయితే మాత్రం మామూలుగా లేదనమాట. నాని గారు పిచ్చెక్కి వదిలిపెట్టారు. అసలు ఇలా ఉంటుందని చెప్పి నేను అనుకోలేదు. ట్రైలర్లో చూసినట్టుగానే యాక్షన్ కానీ, సస్పెన్స్ కానీ, థ్రిల్లర్ కానీ అన్నీ కూడా అల్టిమేట్గా ఉన్నాయి అనమాట. ముఖ్యంగా నాని గారు అన్న ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చావన్న అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమాలో కథ అయితే పెద్దగా ఏం లేదు కానీ నాని గారి పర్ఫార్మెన్స్ మాత్రం అల్టిమేట్గా ఉంది. ముఖ్యంగా డైరెక్టర్ శైలేష్ కొలన గారి డైరెక్షన్ మాత్రం మామూలుగా లేదు. ఆయన రైటింగ్ తగ్గట్టుగానే మేకింగ్ కూడా అల్టిమేట్గా తీశారనమాట. అసలు నాని గారిని ఒక రేంజ్లో చూపించారు. అసలు ఈ రేంజ్లో ఇప్పుడు దాకా నాని గారిని ఎప్పుడూ చూడలేదు. నాని గారు దసరాలో కొంచెం మాస్గా కనపడతారు, సరిపోదో శనివారంలో ఇంకొంచెం మాస్గా కనపడతారు. దీంట్లో అయితే ఇంకా అరాచకం చెప్పుకోవచ్చు అనమాట. ఆయన పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్ లో మనం ట్రైలర్ లో చూసాం కదా, వైట్ కోట్ వేసుకొని కత్తితో ఒక ఫైట్ ఉంది, అది సినిమాలో చింపేశారనమాట. మామూలుగా లేదు. ఆయన దీంట్లో పైగా హీరోకి ఎలివేషన్ గా చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు అవి వస్తూ ఉంటాయి అనమాట. అవి వచ్చినప్పుడు ఇంకా గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి అనమాట. అసలు నాని గారికి ఇచ్చిన ఎలివేషన్స్ అల్టిమేట్ గా ఉన్నాయి. సస్పెన్స్ కానీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ కానీ, మెయిన్ గా యాక్షన్ బాగా వర్కౌట్ అయింది. సినిమాలో పెద్ద కథ అయితే లేదు, కానీ సినిమాలో అన్నీ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా నాని గారి నుంచి కోరుకునే ఎమోషన్ కానీ, యాక్షన్ కానీ, కామెడీ కానీ అన్నీ బాగున్నాయి. అలాగే హీరోయిన్తో ఉండే సిచ్యువేషన్ కూడా చాలా సరదాగా ఉంటాయి అనమాట. లవ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమా మెయిన్గా కూడా యాక్షన్ థ్రిల్లరే అనమాట. అసలు ఫస్ట్ హాఫ్ అంతా కూడా నార్మల్గా ఉంటుంది, కానీ ఇంటర్వెల్కి వచ్చేటప్పుడు మాత్రం మామూలు ట్విస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా క్లైమాక్స్కి దాన్ని తీసుకెళ్లిన విధానం అల్టిమేట్గా ఉంది. నాకు తెలిసి నాని గారి కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఆయన పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసి మంచి పని చేశారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. సినిమాలో మైనస్ మ్యూజిక్ అని వరస్ట్ అని చెప్తున్నారు. నిజమేనండి, మ్యూజిక్ అయితే మాత్రం ఆ రేంజ్ లో లేదు. ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ భారీగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మన మిక్కీజే మేయర్ గారు అయితే మ్యూజిక్ ఇవ్వలేకపోయారు. ఆయన మెలోడీ బాగా చేస్తారు, కానీ యాక్షన్ అయితే ఆయన ఇంతకుముందు కూడా చేయలేదు. దానికి తగ్గట్టుగానే దీంట్లో కూడా అంత ఎక్కువ యాక్షన్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే లేదు. పెద్ద ఎలివేషన్స్ కూడా ఏం లేదనమాట. మామూలుగా ఉంది అంతే తప్పితే పెద్ద ఉపయోగపడేది ఏం లేదు. కానీ నాని గారి వల్ల, డైరెక్టర్ మేకింగ్ వల్ల మాత్రం ఈ సినిమా చాలా బాగుంది. కథ గురించి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, కానీ మూమెంట్స్ మాత్రం అల్టిమేట్ ఉంటాయి అనమాట. యాక్షన్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా నాని గారి ప్రొడ్యూసర్, నాని గారి హీరో ప్రొడక్షన్ ఎట్లా అనిపించింది మీకు? నాని గారు ప్రొడ్యూసర్ గా మన కోర్ట్ సినిమా చేసినప్పుడు చెప్పారు ఆ సినిమా బాగోపోతే ఈ సినిమా కూడా చూడొద్దని. అలాంటి ఆయన ఆ సినిమా మీద అంత ఫోకస్ పెట్టిన ఆయన ఈ సినిమా మీద ఎంత ఫోకస్ పెట్టింటారు. నిజంగా నాని గారి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే నాని గారిది వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు అనమాట. ఎడిటింగ్ ఎలా అనిపిస్తుంది? ఎడిటింగ్, కెమెరా వర్క్ ఇవన్నీ చాలా టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి అనమాట. మన డైరెక్టర్ గారు దానికి సంబంధించి చాలా ఫోకస్ పెట్టారని చెప్పి అర్థమవుతుంది. దీంట్లో అయితే చాలా బాగుంది. కథ అంతా బాగానే ఉందండి. కథ గురించి అయితే నేను చెప్పలేనండి. కథ ఎక్కువగా ఏం లేదు, జస్ట్ అలా సిచ్యువేషన్స్ పరంగా వెళ్తా ఉంటది. ప్రతి సిచ్యువేషన్ ఇప్పుడు విలన్ ఆడే గేమ్, దానికి హీరో ఇచ్చే ఇది అన్ని కూడా అలా ఒక చేజ్ అండ్ రన్ ఈ సిచ్యువేషన్ వెళ్తా ఉంటది అనమాట. సినిమా అంతా కూడా ఒక మంచి. నాని కెరియర్ లో మళ్ళీ హిట్ పడింది, 100 కోట్లు పక్కా వస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అండి. నాని గారి కెరియర్ అయితే బ్లాక్ బస్టర్. 100 కోట్లు కాదు, 300 కోట్లు దాటిద్దని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అలాగే పాన్ ఇండియా స్టార్ గా నాని గారు ఈ సినిమాతో ఖచ్చితంగా అవతరించారు. అసలు క్లైమాక్స్ చూసినప్పుడు మాత్రం మీకు అసలు మామూలుగా నాని గారిని చూసినట్టు అనిపిస్తుంది అనమాట. కొత్త నాని గారు కనబడతారు ఖచ్చితంగా. అయితే అసలు సినిమాలో మెయిన్ మైనస్ హీరోయిన్ అంటున్నారు కదా అందరూ. హీరోయిన్ మైనస్ అని చెప్పుకోకూడదండి. మైనస్ అయితే కొంచెం మ్యూజిక్ అనమాట. హీరోయిన్ ఏముంది, పెద్ద పాత్ర ఏం కాదు, జస్ట్ లవ్ అలా ఉంటది అనమాట, అంతే తప్పితే. సాంగ్స్ కానీ ఎప్పుడు అంటే అప్పుడు సాంగ్స్ లేవు. అసలు సాంగ్స్ మీరు మర్చిపోండి, సాంగ్స్ అసలు ఏం లేదు. ఓన్లీ దీనిలో మైనస్ వచ్చేసి ఒక మ్యూజిక్ మాత్రమే, మిగిలిన అంతా కూడా అల్టిమేట్ గా ఉంది అనమాట. ఓకే అండి, సినిమా అయితే బాగుంది అంటారు. చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. నాని గారి కెరీర్ లో 200-300 కోట్లు పక్కా.